ఏపీలో జీబీఎస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కర్నూలు జిల్లాలో జీబీఎస్ కేసు నమోదైంది. కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జీబీఎస్ లక్షణాలతో మహిళ చేరింది. భగత్ సింగ్ నగర్ కు చెందిన మహిళకు పరీక్షలు నిర్వహించగా ఆమెకు జీబీఎస్ వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమెకు ఏఎంసీలో చికిత్స కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏపీలో 3 జీబీఎస్ కేసులతో మృతి చెందితే మరొకరు కర్నూలులో ప్రస్తుతం కేసు నమోదవడం గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. నెమ్మదిగా జీబీఎస్ కేసులు పెరగడం కూడా కొంత ఆందోళనకు గురి చేస్తోంది. పూర్తి సమాచారం మా కర్నూలు ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, విజయ చంద్రిక, మహారాష్ట్ర తెలంగాణలో విజృంభించినటువంటి జీబీఎస్ వ్యాధి ఇప్పుడు ఏపీలో కూడా చాప కింద నీరులా వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి. కేసులు కూడా క్రమక్రమంగా పెరుగుతుండటంతో ప్రజల్లో కూడా ఆందోళన నెలకొని ఉంది. మరోవైపు ప్రభుత్వం కూడా దీనిపై గట్టి చర్యలు చేపట్టినటువంటి నేపథ్యంలో కర్నూలు నగరంలోని భగత్ సింగ్ నగర్ కాలనీలో ఓ మహిళ వాంతులు, జ్వరం, అదేవిధంగా కీళ్ల నొప్పులతో బాధపడుతూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆ తర్వాత ఆమెకు డాక్టర్లు కూడా పరీక్షలు నిర్వహిస్తే పరీక్షల్లో జీబీఎస్ వ్యాధి అని తేలడంతో ఒక్కసారిగా ఏదైతే ఈ డాక్టర్లు కూడా అప్రమత్తమై వెంటనే ఆమెను ఏఎంసీ వార్డుకి తరలించి అక్కడ వైద్య చికిత్స చేసినటువంటి పరిస్థితి. ఈ జీబీఎస్ కేసు నమోదు కావడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కూడా అలర్ట్ అయ్యి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డాక్టర్ ని కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు కూడా వెంటనే దీనిపై కూడా సిబ్బంది అదేవిధంగా వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జీబీఎస్ నివారణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని కూడా ఏదైతే రైతులకు కూడా ఆదేశించిన నేపథ్యంలో ఆసుపత్రిలో అయితే ఇమ్యూనోగ్లోబిన్ సంబంధించినటువంటి ఇంజక్షన్లు, మందులు కూడా అన్ని కూడా ఉన్నాయి. అయితే అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా సరే ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతూ ఉంటే వాళ్ళు హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలని కూడా ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు జిల్లాలో కూడా దీనిపైన కూడా డిఎండిఎస్ అధికారులు కూడా దీనిపైన కూడా అప్రమత్తమై తగిన చర్యలు చేపడతామని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే జీబీఎస్ తొలి కేసు నమోదు కావడంతో జిల్లాలో ప్రజల్లో కూడా కొంత ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది కలుషిత ఆహారం తినడం వల్ల పిల్లలు అదేవిధంగా వృద్ధుల్లో ఈ వ్యాధి బాగా కొంత విజృంభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడికైనా ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఒకవేళ లక్షణాలు ఎవరైనా లక్షణాలతో బాధపడుతుంటే వారు వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాలని కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. విజయ చంద్రిక. థ్యాంక్ యూ సుంకన్న. మరోవైపు గుంటూరు జీజీహెచ్ లో 4 చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు జీజీహెచ్ లో 2 మృతి చెందారు. మొత్తంగా ఏపీలో ఇప్పటి వరకు 3 మరణాలు నమోదయ్యాయి. అయితే ప్రజలు ఆందోళన చెందొద్దని అధికారులు, వైద్యులు చెప్తున్నా కేసులు నమోదవుతూ ఉండటం మరణాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గుంటూరు జీజీహెచ్ లో కూడా కేసులు నమోదవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 3 మరణాలు సంభవించాయి. పెరుగుతున్న జీబీఎస్ కేసులతో సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే పర్వాలేదని చెప్తున్నప్పటికీ కూడా కొంత ఆందోళన కలుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సాంబశివరావు మరిన్ని వివరాలు అందిస్తారు జీజీహెచ్ లో ఉన్న పరిస్థితిని. సాంబశివరావు, ఓవర్ టు యు. విజయ చంద్రిక, గులియన్ బారే సిండ్రమ్ సంబంధించి చాప కింద నీరులో ఆంధ్రప్రదేశ్లో కేసులు విస్తరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ గుంటూరు జీజీహెచ్లో ఇప్పటికీ 10 కేసులు ఈ జీబీఎస్ కేసులు నమోదు కాగా వారిలో 2 చనిపోయారు. ఒకరు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మహిళ చనిపోగా గుంటూరు నగరానికి చెందిన మరొక మహిళ కూడా చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే 4 ఈ చికిత్స తీసుకొని రికవరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇళ్ళకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరో 4 సాధారణ వార్డుల్లో జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. అయితే వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని ప్రస్తుతం వైద్యులు చెప్తున్నారు. దీంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కొద్దిగా ఆందోళన తగ్గినట్టు తెలుస్తుంది. మొత్తంగా
ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లాలో ఒక కేసు ఒక మరణం సంభవించగా తర్వాత గుంటూరు జిల్లాలోనే జీజీహెచ్లో 2 మరణాలు సంభవించాయి. మొత్తంగా 3 మరణాలు సంభవించగా కేసులు ఒక్కొక్కటిగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా విజయవాడ జీజీహెచ్తో పాటు గుంటూరు జీజీహెచ్లో ఇప్పటివరకు కేసులు నమోదు కాగా ఇప్పుడు తాజాగా కర్నూలులో కూడా ఒక కేసు నమోదైన నేపథ్యంలో ఇది చాప కింద నీరులా ఈ కేసులు విస్తరిస్తున్నాయనే ఒక చర్చ అయితే మొదలవుతుంది. అయితే ప్రభుత్వం కానీ ప్రభుత్వ వైద్యులు మాత్రం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇది అంటువ్యాధి కాదు అని వాళ్ళు స్పష్టం చేస్తున్నప్పుడు కూడా మరి కేసులు ఎందుకు పెరుగుతున్నాయనేది కూడా స్పష్టత లేని పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పటికే ఒక సీఎం చంద్రబాబు ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆధ్వర్యంలో వైద్య శాఖ మొత్తం కూడా సమీక్ష నిర్వహించి ఈ కేసులు వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి, వారికి ఎక్కడ ట్రీట్మెంట్ చేయాలనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ లక్షణాలు కనుక బయటపడేవారు వస్తే వారికి ప్రత్యేకంగా వైద్య సేవలు అందించేందుకు కూడా ఒక టీములను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఇమ్యునోగ్లోబిన్ అనే ఒక ఇంజక్షన్లు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యాధి లక్షణాలు బయటపడిన వారికి అది బయట లక్షలాది రూపాయల ఖర్చుతో కూడుకునే ఆహారం కాబట్టి ప్రభుత్వమే ఈ ఇంజక్షన్లను ప్రభుత్వ ఆసుపత్రులు అందుబాటులో ఉంచింది. గుంటూరు జీజీహెచ్లో సరిపడా ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాము, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. అయితే ఈ వ్యాధి లక్షణాలు మాత్రం ఏ వైరల్ డిసీజ్ వచ్చినా కూడా వ్యక్తికి ఆ వైరల్ డిసీజ్ నుంచి కూడా ఈ లక్షణాలు బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఏ చిన్నపాటి అనుమానం వచ్చినా కూడా స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి ఆ పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహాలు తీసుకుంటే మంచిదంటూ కూడా ప్రభుత్వ వైద్యులు అయితే చెప్తున్నారు. మరి మొత్తంగా ఒకవైపు ప్రభుత్వం కానీ ప్రభుత్వ వైద్యులు కానీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు, భయపడాల్సిన పని లేదు అని చెప్తున్నప్పటికీ కూడా మరోవైపు ఇప్పటికే 3 మరణాలు సంభవించాయి. మరోవైపు రోజుకో చోట ఈ కేసు నమోదవుతున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం వీటి కట్టడికి ప్రభుత్వం కానీ ప్రభుత్వ వైద్య శాఖ దీని కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ప్రజల్లో భయాందోళన తొలగించేందుకు ఎలా కార్యాచరణ రూపొందిస్తున్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చంద్రిక, థ్యాంక్ యూ సాంబశివరావు.